హాయ్ ఫ్రెండ్స్, మనం నిఫ్టీ చార్ట్ని వాచ్ చేస్తున్నాము. ఓకే, టుమారో ట్రేడింగ్ సెషన్కి ఎక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, ఎలాగ మనం ట్రేడింగ్ని ప్లాన్ చేసుకోవాలనేది మాట్లాడుకుంటున్నాము. ఓకే, సో మనకు ప్రీవియస్ క్యాండిల్ మనం చూసినట్లయితే గుడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ బయింగ్ ప్రెషర్ని మనం చూస్తున్నాం అనమాట. ఓకే, మనం విట్నెస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయిందా, ఇలాగే వెళ్ళిపోతుందా? ఓకే, ఇక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయిందా, లేదు మళ్ళీ అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందా? అలాగా మనం మార్కెట్ని అర్థం చేసుకోవాలి అనే బేసిస్ మీద. ఓకేనా, సో ఫ్యూ లెవెల్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, సో మనకు వచ్చేసరికి మార్కెట్లో ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ లెవెల్ వచ్చేసరికి 25,060 అరౌండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకు ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ లెవెల్. అండ్ బయింగ్ లెవెల్ వచ్చేసరికి 24,540 అనమాట, 37 to 40. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయినా కానీ, ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయినా కూడా వెరీ గుడ్ మూవ్స్ మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో కంటిన్యూస్గా ఆ ఏరియాస్ నుంచి మార్కెట్ రియాక్ట్ అవుతుంటే స్ట్రాంగ్ మూవ్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ జాయిన్ అయ్యేది రిటైల్ ట్రేడర్స్ కాదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ జాయిన్ అవుతారు. ఓకే, సో మార్కెట్ యొక్క ట్రెండ్ని డిసైడ్ చేసేది వచ్చేసరికి ట్రెండేషన్ జోన్. ఓకే, సో ఈ జోన్కి మార్కెట్ ఎటువైపుకు బ్రేక్ అవుతుంది అనేది చూసుకొని ఆ ఏరియాస్లో మనము ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే మనం బుల్లిష్గా చూడాలి మార్కెట్ని అంటే ఈ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఉంది కదా, ఇది స్ట్రాంగ్గా మార్కెట్ బ్రేక్ చేస్తుంటే మనం బుల్లిష్గా చూడొచ్చు. లేదు బేరిష్గా చూడాలంటే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ మార్కెట్ స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ చేస్తుంటే బేరిష్గా చూడొచ్చు. అంతేగాని ఈ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్లో మనం చాలా కేర్ఫుల్గా ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎటువైపుకు బ్రేక్ అవుతుందో అటువైపుకు మనం షార్ట్ ట్రేడ్స్ని కూడా రేపు ట్రేడింగ్ సెషన్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ లెవెల్స్ని మీరు వాచ్ చేయండి, ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి.